గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, వారికి ఉరేసరి అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు, నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసుల్లో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు, 5గురికి ఉరి ఖరారు చేసిన ధర్మాసనం. విధంగా ఇక్కడ దిల్సుఖ్ నగర్లో జంట పేలుళ్లకు కారణమైన 5గురిని ఉరే సరైన శిక్ష అన్నట్టుగా ఇక్కడ హైకోర్టు సమర్థించినట్టుగా చూసుకోవచ్చు. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇక్కడ లోకం చూడకుండానే అమ్మ కడుపులోనే ఊపిరి వదిలిన పసిగుడ్డుతో పాటు 18 మంది మరణించడం సహా 131 మంది తీవ్ర గాయాల పాలయ్యేందుకు కారణమైన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ ఐఎం ఉగ్రవాదులకు ఉరిశిక్ష తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. శాంతి భద్రతలకు భంగం కలిగించడమే లక్ష్యంగా చేపట్టిన వ్యవస్థీకృత నేరంలో నిందితులు భాగస్వాములను పేర్కొంది. పునరావాసం, పరివర్తన తీసుకువచ్చే నేరాలకు ఇది అతీతమని తేల్చి చెప్పింది. నిస్సహాయులైన పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే విచక్షణ లేకుండా సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా విచక్షణ రహితంగా చంపడం తీవ్ర క్రూరత్వం పరిధిలోకి వస్తుందని ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఇక్కడ జంట పిల్లలకు కారణమైన 5గురికి ఉరిశిక్షనే కారణం. ఈ విధంగా సమాజంలో చిన్నపిల్లలు, మహిళలు, ఇంకా పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి గాను ఈ విధంగా ఇక్కడ నేరస్తులుగా తీవ్ర పరిగణలోకి తీసుకుంటూ ఈ విధంగా ఇక్కడ నిందితులను ఉరిశిక్ష సరైన శిక్ష అన్నట్టుగా ఇక్కడ వారికి ఉరిశిక్ష విధించినట్టుగా చూసుకోవచ్చు హైకోర్టు. అమాయక పౌరులపై ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాదులు జరిపినప్పుడు మరణశిక్ష విధించాలన్న వాదన తెరపైకి వస్తుంది. పౌర సమాజంపై జరిగిన దాడి పరిగణించినప్పుడు న్యాయం కూడా నిస్సంకోచంగా దానికి అనుగుణంగానే ఉండాలి. ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ నగర వీధుల్లోని పౌరులను లక్ష్యంగా చేసుకొని వరుస బాంబు దాడులకు పాల్పడటం సాధారణ నేరాలకు అతీతమైనది. నేరం సృష్టించిన విధ్వంసం, బలైన ప్రాణాలు సృష్టించిన భయోత్పాతం వంటివి సంప్రదాయ నేరాలకు అతీతంగా ఉంటాయని బచన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది హఠాత్తుగా జరిగిన చర్య కాదు, బహిర్గత శక్తులతో ప్రణాళిక ప్రకారం అమలు చేయబడిన కుట్ర. శిక్షణ నుంచి ప్రతి దశలోనూ గరిష్ట ప్రాణ నష్టానికి పక్కాగా రూపొందించిన ప్రణాళికతో ఆపరేషన్ ప్రారంభమైంది. అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని సమాజ స్థిరత్వ పునాదులను ధ్వంసం చేసే ఇటువంటి ఉగ్రవాద చర్యలకు మరణశిక్ష సరైనదే. హైకోర్టు విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు కూడా చెప్పుకొచ్చింది. ఈ విధంగా అతీతమైన హైదరాబాద్ నగర వీధుల్లోని పౌరులను లక్ష్యంగా చేసుకొని వరుస బాంబు దాడులకు పాల్పడడం సాధారణ నేరాలకు అతీతమైనది. నేరం సృష్టించిన విధ్వంసం, బలైన ప్రాణాలు సృష్టించిన భయోత్పాతం వంటివి సంప్రదాయ నేరాలకు అతీతంగా ఉంటాయని బచన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది హఠాత్తుగా జరిగిన చర్య కాదు, బహిర్గత శక్తులతో ప్రణాళిక ప్రకారం అమలు చేయబడిన కుట్ర. ఈ విధంగా ఇది బహిర్గత శక్తులతోటి అమలు చేయబడిన కుట్ర కాబట్టి ఈ విధంగా వీళ్ళను ఉరిశిక్షే ఖరారు అన్నట్టుగా హైకోర్టు కూడా సమర్థించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా జంట పెళ్లిలకు కారణమైన వీళ్ళ నేరస్తులుగా ఉగ్రవాదులు. పటేల్ స్ఫూర్తితో మతతత్వంపై పోరు, ఆయనకు నెహ్రూతో తత్సంబంధాలే ఉండేవి, విభేదాలు ఉన్నట్లు భాజపా చిత్రీకరిస్తుంది. విస్తృత సిడబ్ల్యూసీలో ధ్వజమెత్తిన ఖర్గే, మత రాజకీయాలను ఖండిస్తూ తీర్మానం. విభజనవాద రాజకీయాలపై సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో పోరాడనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. హింస, మతతత్వాలు మన దేశాన్ని అగాధంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై పోరులో సర్దార్ పటేల్ మార్గాన్ని అనుసరించేందుకు కంకణబద్దులై ఉంటామని పేర్కొంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో సర్దార్ పటేల్ స్మారకం వద్ద మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. పటేల్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ మధ్య విభేదాలున్నట్లు భాజపా తరచూ చెప్పడం ఉద్దేశపూర్వక దుష్ప్రచారమని, ఇది స్వాతంత్ర పోరాట స్ఫూర్తిపైనే దాడి అని దీనిలో పేర్కొంది. మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేళ్ల నాయకత్వాన్ని విడదీసి చూడలేమంది. విధంగా సిడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో అంబికా సోని, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సోనియా గాంధీ, రాహుల్ విధంగా పటేల్ స్ఫూర్తితో మతతత్వంపై పోరు. విధంగా ఇక్కడ ఢిల్లీలో ఇక్కడ సోనియా గాంధీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు బట్టి విక్రమార్క మంత్రులు కూడా హాజరైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
ఇది మతతత్వం విభజనవాద రాజకీయాలపై సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో పోరాడనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. హింసా మతతత్వాలు మన దేశాన్ని అగాధంలోకి నెడుతున్నాయి. ఆందోళన వీటిపై పోరులో సర్దార్ పటేల్ మార్గాన్ని అనుసరించేందుకు కంకణబద్దులై ఉంటామని ఈ విధంగా పేర్కొంది. సర్దార్ పటేల్ మార్గాన్ని అనుసరించేందుకు కంకణబద్దులై ఉంటామన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మతతత్వానికి విరుద్ధంగా ఇక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ ఢిల్లీలో రతన్ మోహిని దాది కన్నుమూత ప్రజాపిత బ్రహ్మ కుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి రాజయోగిని దాది రతన్ మోహిని అహ్మదాబాద్ ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. 101 ఏళ్ల వయసులో ఆమె మరణించారని రాజస్థాన్లోని మౌంట్ అబూలాలో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి మృతదేహాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. విధంగా ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి రాజయోగిని దాది రతన్ మోహిని అహ్మదాబాద్ ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె 101 ఏళ్ల వయసులో ఆమె మరణించినట్టుగా చూసుకోవచ్చు. రాజస్థాన్లోని మౌంట్ అబూలాలో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయానికి మృతదేహాన్ని తీసుకురానున్నట్లు తెలియజేశారు. విధంగా ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి అంటే ఈమె 101 సంవత్సరాలకు మరణించింది. 101 సంవత్సరాలు బతికినట్టుగా చూడవచ్చు. కాంగ్రెస్ భాజపాల ఉమ్మడి సీఎం రేవంత్ కంచగచ్చిబౌలి భూముల వేలం వెనుక భారీ కుంభకోణం, అందులో భాజపా ఎంపీ కూడా ఉన్నారు. త్వరలో వివరాలు బయటపెడతా బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ముఖ్యమంత్రిని కాపాడుతున్నది కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వమేనని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అనేక స్కామ్లపై ఆధారాలు ఇచ్చినా కేంద్రం స్పందించడం లేదన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ భాజపాల ఉమ్మడి ముఖ్యమంత్రి లెక్క ఉన్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అని స్వయంగా ప్రధాని మోడీనే ఆరోపించారు, కానీ విచారణ జరపరు. విధంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఇక్కడ భాజపాల ఉమ్మడి ముఖ్యమంత్రి లెక్క ఉన్నారని, ఈ విధంగా కాంగ్రెస్ భాజపాల ఉమ్మడి ముఖ్యమంత్రి లాగా ఉన్నారు. ఆయనకు కేంద్రం నుంచి మద్దతు ఇస్తున్నారు. ఈ విధంగా అటవీ హెచ్సియు భూముల వివాదంపై ఈ విధంగా కేంద్ర బీజేపీ సపోర్ట్ ఉన్నది, ఆయనకు మద్దతు ఇస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఎంపీ కూడా ఉన్నాడు, ఆయనకు మద్దతుగా ఉన్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ కేటీఆర్ విలేకరుల సమావేశంలో ఈ విధంగా హెచ్సియు అటవీ భూములకు గాను ఈ విధంగా బీజేపీ కూడా మద్దతు ఇస్తుందని అన్నట్టుగా చెప్పుకొస్తారు. రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ గంటల ధరపడి నిరీక్షణకు తెర. 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రేపటి నుంచి అమలు. 2 రిజిస్ట్రేషన్ల అడ్డుకట్టకు చట్ట సవరణ. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలు registration.telangana.government.in వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ సమయాన్ని ఎంపిక చేసుకొని రిజిస్ట్రేషన్కు రావచ్చని చెప్పారు. దీంతో సులువుగా పారదర్శకంగా అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ నూతన విధానం అందుబాటులోకి వస్తుందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తి అయ్యేందుకు ఈ స్లాట్ విధానం దోహదం చేస్తుందని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వివరించారు. ఈ విధంగా రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ గంటల ధరపడి నిరీక్షణకు తెర. 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రేపటి నుంచి అమలు. 2 రిజిస్ట్రేషన్ల అడ్డుకట్టకు చట్ట సవరణ. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ విధంగా గంటలు కార్యాలయాల్లో వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ విధంగా స్లాట్ బుకింగ్ చేసుకొని ఆ టైంకి వచ్చి పని చేసుకునే విధంగా ఇక్కడ ఆన్లైన్లో చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు. ఒక్కో కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు. సాధారణంగా ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లను అందుబాటులో ఉంచుతారు. రద్దీ అధికంగా ఉండే కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్ట్రార్లను సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బల్లాపూర్ కార్యాలయంలో అదనంగా 2 సబ్ రిజిస్ట్రార్లు అదనపు సిబ్బంది నియామకం చేపట్టారు. దీనివల్ల ఇక్కడ 144 స్లాట్లు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. అధిక రద్దీ తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పని భారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో తొలుత రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట విధంగా 10-15 నిమిషాల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తయ్యేందుకు ఈ స్లాట్ విధానం దోహదం చేస్తుందని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రెవెన్యూ రిజిస్ట్రేషన్లలో గాను గంటల తరబడి వేచి ఉండాల్సిన సమయం లేకుండా 10-15 నిమిషాల్లోనే పూర్తయ్యే విధంగా ఆన్లైన్ విధానాన్ని రూపొందిస్తున్నట్టుగా చూసుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు. సింగపూర్లోని సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం. ఓ బాలిక మృతి, 20 మందికి గాయాలు. మార్క్ శంకర్ చేతులు కాళ్లకు కాలిన గాయాలు. సింగపూర్ బయలుదేరిన పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ సహా పలువురి ఆకాంక్ష. ప్రమాదం జరిగిన భవనం. ఈ విధంగా చిన్న కుమారుడు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి సింగపూర్లో ఉంటున్నారంట వాళ్ళు కుటుంబ సభ్యులు. ఈ విధంగా చిన్న కుమారుడికి భవనంలో మంటలు చెలరేగిన సందర్భంగా విధంగా అతని కాళ్ళు చేతులు స్వల్ప గాయాలన్నట్టుగా చూసుకోవచ్చు. త్వరితగతిన ఆయన పవన్ కళ్యాణ్ సింగపూర్ బయలుదేరినట్టుగా చూసుకోవచ్చు. ఈ ప్రమాదం జరిగిన సందర్భంగా ఈ విధంగా ప్రధాని మోడీ ఈ విధంగా త్వరగా కోలుకోవాలని ఆయన పలువురి ఆకాంక్ష, అంటే మోడీ సహా పలువురి ఆకాంక్ష తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్కి. అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడి పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీస్ ఇచ్చారు. భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సును తాము అనుమతించబోమని, ఇక్కడి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టి కేసు కొట్టేసింది. ప్రస్తుతం ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్పై ఉన్న ఆ విద్యార్థికి వెంటనే అమెరికా వదిలిపెట్టాలంటూ అక్కడి ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడ స్పీడ్తో డ్రైవ్ చేయడం వల్ల ఈ విధంగా అతన్ని అక్కడి పోలీసులు ఆపి ఈ విధంగా ఇక్కడ అతనిపై కేసు నమోదు చేసినట్టుగా చూసుకోవచ్చు. అయినా తర్వాత ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇండియా నుంచి తీసుకెళ్ళారు, అది ఇక్కడ వర్తించదు, ఇక్కడ లోకల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అది అతనిపై కేసు వేయగా ఇక్కడ కోర్టు దాన్ని కొట్టేసినట్టుగా చూసుకోవచ్చు. అయినా కూడా అక్కడి ప్రభుత్వం ఇక్కడ చదువుకోవడానికి వీల్లేదు, దేశం విడిచి వెళ్ళిపోవాలన్నట్టుగా ఇక్కడ వాళ్ళ విద్యార్థిని కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు అమెరికా ప్రభుత్వం. మీ వీసా రద్దు చేస్తున్నాం, అమెరికా నుంచి వెళ్ళిపోండి. విద్యార్థులపై తీవ్ర చర్యలకు ఒలిగడుతున్న ట్రంప్ సర్కార్ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో సహా వేర్వేరు కారణాలు. ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తుపై ఎంతో ఆశతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కార్ చిదిమేస్తుంది. ఏడాది 2 ఏళ్ల కిందటి చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తుంది. తక్షణం దేశం విడిచి వెళ్ళాలంటుంది. స్వచ్ఛందంగా వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. నార్త్ ఈస్టర్న్ హ్యాంప్షైర్, విస్కాన్సిన్, మాడిసన్ తదితర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇలాంటి నోటీసులు అందాయి. ఇందులో తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఒక్కో నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలోనే 40 మందికి వీసా రద్దు నోటీసులు అందగా ఇందులో 18 మంది ప్రస్తుతం అక్కడ చదువుతున్న వారే. మరో 22 మంది చదువు పూర్తి చేశారు. వీసా రద్దవడంతో విద్యాభ్యాసానికి విధంగా ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లను కారణంగా చూపిస్తూ అమెరికా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేదంటే బలవంతంగా పంపించాల్సి ఉంటుంది అన్నట్టుగా అక్కడి పలువురు విద్యార్థులకు చదువుతున్న యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, అదేవిధంగా అభ్యాసం పూర్తయిన విద్యార్థులకు కూడా ఇక్కడ 40 మందికి నోటీసులు అందినట్టుగా చూసుకోవచ్చు. అందులో 22 మంది, ఇక 18 మంది ప్రస్తుతం చదువుతున్న వారే, మరో 22 మంది ఇంకా చదువు పూర్తి చేసుకున్నవారు అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఇలాంటి సమస్యలు ట్రంప్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధంగా విద్యార్థులపై విరుచుకుపడుతున్నారు. అదేవిధంగా నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా సుంకాలు పెంచడం ద్వారా ఈ విధంగా అమెరికాతో పాటు ఇక్కడ భారతీయ విద్యార్థులు ఈ విధంగా ఇక్కడ వివిధ దేశాల విద్యార్థులు కూడా అక్కడ వెళ్ళి ఉంటున్న వారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా చూడవచ్చు. ఎవరికి నోటీసులు వస్తున్నాయి? F1 వీసాపై అమెరికాకు వెళ్ళి చదువుకుంటున్న వారికి, సెమిస్టర్ మధ్యలో ఉన్న ఓపీటీపై ఉద్యోగం చేస్తున్న వారికి, ఉద్యోగం చేస్తూ ఇటీవలే లాటరీలో H1B దక్కిన వారికి, ఈ విధంగా వీరందరికీ నోటీసులు ఇస్తున్నారంట. దేశం విడిచిపోవాలన్నట్టుగా అమెరికా ప్రభుత్వం వాళ్ళని ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ LPS బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ గెట్స్ వాళ్ళకు అడ్మిషన్స్ ఓపెన్ అయినట్టుగా యూనివర్సిటీ యాడ్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. LPU నెక్స్ట్ అప్లై టు హౌ టు అప్లై అని ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఇది సంగతి. నిరుద్యోగం, ధరలు, మాంద్యం, వలస విధానం, సుంకాలు, ఈ విధంగా మాకిరెడ్డి ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నిరుద్యోగం, ధరలు, మాంద్యం, వలస విధానం, సుంకాలు, ఈ విధంగా అమెరికా అధ్యక్షుని ఉద్దేశించి ఇక్కడ కోడ్ రూపంలో ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇది సంగతిలో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.